ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వదిలేసి ఎస్సీ వర్గీకరణ పేరుతో చంద్రబాబు, రేవంత్ రెడ్డి మాలలను అడగదొక్కే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద మాల మహానాడు క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరుల్లా ఉన్న ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు ప్రాముఖ్యత ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి అన్ని వర్గాలు టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, మన సామాజిక వర్గం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఎవరిలోని చలనం లేదు. మిత్రులారా, మనం మాట్లాడకుండా ఉంటే, ప్రజాస్వామ్యత పోరాటం చేయకుండా ఉంటే, దీనిపైన మనం రియాక్ట్ కాకపోతే మన సామాజిక వర్గం చరిత్రలో ఒకప్పుడు ఉండేదని చెప్పుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. మిత్రులారా, మాల ఉద్యోగులారా, పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు అంబేద్కర్. ఇకనైనా మీరు డైరెక్ట్ గా రాకపోయినా ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో మీరంతా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాల సోదరులందరూ గమనించండి, ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి రిజర్వేషన్ పేరుతో మనకు 100లో 3కే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఈ 100లో 3కి ఇచ్చేటటువంటి ఈ సీట్లని తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాల్లో వేరే సమస్యలు ఏవి లేవన్నట్టు ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలు పక్కన పడేసి ఇమీడియట్ గా వచ్చి ఎస్సీ వర్గీకరణ భుజాన వేసుకుని సబ్ క్లాసిఫికేషన్ చేస్తా ఉన్నారు. 100లో 3కి ఇచ్చే ఈ సీట్లను 59 కులాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎలా విభజిస్తారు? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 కులాలకు ఎలా విభజించి పంచుతారని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకనైనా కళ్ళు తెరవండి. ఇది దేశవ్యాప్త ఉద్యమం. అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర పని తొక్కేస్తా ఉన్నాయి. కాబట్టి మనమంతా పోరాటం చేయడానికి, నిరంతర పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను. भाई और बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए। भाई और बहनों, लड़ाई करना है। थैंक यू। डॉक्टर रत्नाकर, नेशनल